శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 34వ నామం గురించి తెలుసుకుందాం. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇప్పుడు నామార్థం చెప్పుకుందాం. నాభి అంటే బొడ్డు అనేది, ఆలవాల అంటే పాదునందలి అని, రోమాలి అంటే నూగారు అనేది అని, లత అంటే తీగకు, ఫల అంటే పండ్ల వలె ఒప్పు అని, కుచద్వయి అంటే స్తనముల జంట కలిగినది అని అర్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పళ్ళులాగా ఒప్పుచున్న స్తనద్వయం కలిగినది అని అర్థం అన్నమాట. ఇక్కడ లలితా సహస్రనామంలో వచ్చే నామాలు సాధారణ నామాలు కావు, అవి రహస్య నామాలు. ఈ నామాలలో అమ్మవారిని బాహ్యంగా భౌతికంగా శరీరపరంగా చూడమని ఎక్కడా చెప్పలేదు. అయినా సరే మరి ఎందుకు ఇలాంటి ఉపమానాలు వాడారు అంటే, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న నామాలన్నిట్లో కూడా శరీర వర్ణనలాగానే వచ్చాయి. కేశముల నుంచి ముక్కు, కళ్ళు, చెవులు, పెదాలు, కంఠం, నాభి, స్తనాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ అలా చెప్పకూడదు, అలా చూడకూడదు అని చెప్తున్నారు. దీనంతటికీ సమాధానం ఒక్కటే. మానవ దృష్టికి అర్థమయ్యే భాషలో కానీ చెప్పకపోతే ఆ దివ్యతత్వం మనకి అందదనమాట. అంటే మనిషి చూపులతోనే అర్థం చేసుకుంటాడు, రూపాలతోనే ఆలోచిస్తాడు కాబట్టి అలా చెప్పారనమాట. నిరాకారమైన శక్తిని నేరుగా చెప్తే అది మన మనసుకి పట్టదు. ఉదాహరణకి పిల్లవాడికి అక్షరాలు నేర్పించేటప్పుడు మనం బొమ్మలు చూపిస్తూ ఉంటాం కదా, అంటే ఇక్కడ బొమ్మలే విద్య అని కాదు, బొమ్మ ద్వారా అక్షరం నేర్పించడం అనేది ఒక లక్ష్యం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా శరీర ఉపమానం అనేది ఒక బొమ్మ మాత్రమే, అసలు విద్య దాని వెనక ఉందన్నమాట. అందుకే శాస్త్రాలు ఇక్కడ ఏం చెప్పాయంటే, అమ్మవారి నామాలను చెడు దృష్టితో చూడకూడదు. భౌతిక కోణంలో చూసిన క్షణమే ఆ నామం మన చేతుల్లో నుంచి జారిపోతుందన్నమాట. కానీ అదే నామాన్ని తత్వ దృష్టితో కానీ చూసినట్లయితే అది సాధనగా మారుతుంది, మనకి మార్గదర్శకం చూపిస్తుందన్నమాట. మరి ఇలాంటి రహస్య నామాలు ఎవరికి చెప్పాలి చెప్పకూడదు అనే ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి ఇవి ఒకప్పుడు గురుముఖంగా మాత్రమే చెప్పబడేవి, అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదనమాట, సిద్ధత ఉన్న వారికే చెప్పేవాళ్ళు. కానీ ఈ కలియుగంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. అమ్మవారి నామాలను ఎంతో మంది జపిస్తున్నారు, కానీ చాలా మందికి వాటికి అర్థం ఏంటో తెలీదు. అర్థం తెలియక జపించడం తప్పు కాదు, భక్తితో చేస్తే అర్థం తెలిసినా తెలియకపోయినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కానీ అర్థం తెలియకపోవడం వల్ల వచ్చే ఫలితం అర్థం తెలుసుకొని చేసే జపానికి వచ్చే ఫలితం ఒకటి కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థం తెలియకుండా చేసిన జపం మనస్సుకు వటికే శాంతినిస్తుంది, మరి అర్థం తెలుసుకొని చేసిన జపం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఈ నామాలన్నిట్లో కూడా శరీరపరంగా కనిపించినా అది శక్తి తత్వం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు మీకు గూగుల్లో కానీ మిగిలిన చోట్ల ఎక్కడైనా కూడా వాటి అర్థాలన్నీ దొరుకుతాయి. కానీ ఆ అర్థాలన్నీ ఎలాంటి అర్థాలు అంటే బాహ్య అర్థాలన్నమాట. ఆ వింటున్నప్పుడు కానీ ఆ బాహ్య అర్థాలు చూసినప్పుడు కానీ మనకేమనిపిస్తుందంటే అవన్నీ కూడా శరీర భాగాలుగా మాత్రమే కనిపిస్తాయి. అక్కడతో తెలుసుకొని ఆగిపోవటం చాలా తప్పనమాట. అప్పుడు అవి రహస్య నామాలని అనిపించుకోవు. దీని ద్వారా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, నేను లలితా సహస్రనామాలు సాధారణంగా అందరికీ దొరికే విషయాలు కావు, సాక్షాత్తు శ్రీ విద్యకు సంబంధించిన గోప్యమైన రహస్యాలన్నమాట. ఈ నామాల యొక్క లోతు, దీని యొక్క అర్థం అందరికీ అర్థమయ్యేవి కాదు. ఈ రోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అమ్మవారి అనుగ్రహం కానీ లేకపోతే అమ్మవారు నాతో పలికిస్తున్న ఈ మాటలు మీ దాకా చేరేవి కాదనమాట. అందుకే ఈ నామాలు వింటున్నప్పుడు భక్తితో వినండి. ఇప్పుడు ఈ నామంలో ఉన్న ఒక్కొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. లలితా సహస్రనామంలోని ప్రతి అక్షరం కూడా, ప్రతి స్వరం కూడా కారణం లేకుండా ఉండదు. అటువంటి నామాలలో 34వ నామమైన నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి అనే ఈ నామాన్ని గమనిస్తే మొదటే ఒక సూక్ష్మమైన కానీ అత్యంత గంభీరమైన విషయం మన దృష్టికి వస్తుందన్నమాట. చూడండి, ఈ నామం నేరుగా నాభి అనే పదంతో మొదలవటం లేదు. ఈ నామం ఎలా మొదలవుతుంది అంటే, నాకు దీర్ఘమిస్తే నాతో మొదలవుతుందన్నమాట. ఇది చాలా కీలకం. ఇక్కడ శ్రీ విద్యలో, శబ్దశాస్త్రంలో, తంత్ర పరంపరలో ఇది చాలా లోతైన తత్వాన్ని సూచిస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఏ అక్షరానికైతే దీర్ఘం అనేది వస్తుందో ఆ అక్షరం చాలా ప్రాముఖ్యతని ఇస్తుందన్నమాట శాస్త్రంలో. అందుకే నాకు దీర్ఘం ఇచ్చే ఈ నాతో నామం మొదలవ్వటం అంటే ఒక పెద్ద సంకేతం అన్నమాట. అక్షరాల్ని నా
నాకు దీర్ఘమిస్తే నా అనే 2 అక్షరాలను కానీ మీరు గమనించినట్లయితే, మొదటి అక్షరమైన నాని గమనించినట్లయితే అది నిశ్శబ్ద స్థితిని సూచిస్తుందన్నమాట. అంటే శబ్దం పుట్టక ముందు ఉన్న స్థితి అని అర్థం. ఇక్కడ వేదాంతం ఏం చెప్తుందంటే, సృష్టి మొదట శబ్దంగా పుట్టలేదు, నాదంగా పుట్టింది. ఆ నాదం కూడా మొదటి పూర్తిగా అవ్యక్తం అన్నమాట. దానినే ఇక్కడ నా యొక్క స్థితి అని అంటున్నారు. దీనినే ఇక్కడ శక్తి నిద్రిస్తున్న దశ అని కూడా అంటారనమాట. అంటే అంతా ఉన్నా కూడా ఇంకా కదలని స్థితి అని అర్థం అనమాట. మరి నాకు దీర్ఘమిస్తే నా అనే దాన్ని చూసినట్లయితే, ఎప్పుడైతే నాకి దీర్ఘమిస్తామో ఆ నా అనే అక్షరాన్ని 2 అక్షరాలుగా విభజన జరుగుతుంది. చూడండి, నా మరియు ఆ 2 కలిసినప్పుడే నా అనే దీర్ఘంతో మొదలవుతుందన్నమాట. అటువంటి ఆ దీర్ఘస్వరాన్ని కూర్చే ఆ అనే అక్షరం ఉంటుందో అది శక్తి తత్వానికి సంకేతం అన్నమాట. శ్రీ విద్యలో ఆ అనే 2 అక్షరాలను గమనిస్తే మొదటి శివతత్వంగా చెప్తారనమాట, రెండవ శక్తి తత్వంగా చెప్తారు. ఇక్కడ మొదటి నా అంటే దీర్ఘం లేని నా అంటే అది నిశ్శబ్దనాదం అనమాట. ఎప్పుడైతే నాకు దీర్ఘం అనేది వెళ్తుందో అక్కడ అనే అక్షరం చేర్చినప్పుడు శక్తి స్పర్శ పొందినప్పుడు అది దీర్ఘంగా మారుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. అంటే నిద్రిస్తున్న శక్తి కదలటం మొదలుపెట్టిన స్థితిగా మారటం అని ఇక్కడ అర్థం అనమాట. దానినే ఇక్కడ అవ్యక్తం నుంచి వ్యక్తం వైపుకు వేసిన మొదటి అడుగు అని చెప్తారు. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇందులో మొదటి నాని గమనించినట్లయితే లోపల నిద్రిస్తున్న శక్తి అని అర్థం. అదే నాకి దీర్ఘమిస్తే అదే శక్తి కదలటం మొదలైన స్థితి అని అర్థం అనమాట. అంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ ఈ నామం ద్వారా కదిలే స్థితిగా ఉన్నారు అని చెప్పడం అనమాట వసిన్యాది వాగ్దేవతలు. అంటే సృష్టిని ప్రారంభిస్తున్నారు, అందుకే ఇక్కడ దీర్ఘస్వరం వాడబడింది. దీర్ఘస్వరం అంటే విస్తరణ అనమాట. అందుకే మంత్రాలలో దీర్ఘాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శక్తిని కదిలించాలి అంటే అక్కడ దీర్ఘస్వరం అవసరం అనమాట. ఈ నామంలో కూడా అదే జరుగుతుంది. నాభ్యాల అని మొదలు పెట్టారు. ఆ నా అనేది దీర్ఘంతో ఉంది అంటే అక్కడ శక్తి ప్రయాణం మొదలవుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ నా అంటే శక్తి కదలిక మొదలైన క్షణం అని అర్థం. కానీ సృష్టి అన్నది ఎప్పుడూ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చిన ప్రక్రియ కాదు కదా. ఏదైనా పుట్టాలంటే ముందు అది గర్భస్థంగా ఏర్పడాలి. అందుకే నా తర్వాత వెంటనే నాభ్యాలవాల అనే పదం వస్తుంది. ఇది చాలా సహజమైన క్రమం. చూడండి, సృష్టి మొదలైన వెంటనే దానికి ఒక గర్భం, ఒక ఆధారం, ఒక పోషణ కేంద్రం అవసరం. మన శరీరంలో కూడా గర్భం ఉన్నప్పుడు శిశువు జీవితం పూర్తిగా నాభిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే శిశువు తినడు, శ్వాస తీసుకోడు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అయినా అతని శరీరం మాత్రం పెరుగుతూనే ఉంటుంది, అవయవాలు తయారవుతూనే ఉంటాయి, హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు మూలం ఏది అంటే నాభి. తల్లి నుండి శిశువుకి ఆహారం, ప్రాణవాయువు, జీవశక్తి అన్నీ కూడా ఈ నాభి ద్వారానే వస్తాయన్నమాట. అందుకే శిశువు జీవితం తన స్వంత ప్రయత్నం వల్ల కాకుండా అది పూర్తిగా ఒక కేంద్రంపై ఆధారపడి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఇంకో లోతైన తత్వం ఏంటంటే, శిశువు జీవించటానికి నోరు, ఊపిరితిత్తులు అవసరం లేదు. జీవితం నేరుగా నాభి ద్వారా వస్తుంది. ఇది మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది అనమాట. జీవితం మొదట స్వతంత్రంగా ఉండదు, అది ముందు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే పుట్టిన తర్వాత వెంటనే మొదటి చేసే పని ఏంటి అంటే నాభి నాడిని కత్తిరించేయటం. అప్పుడే జీవి స్వతంత్రంగా మారుతాడనమాట. కానీ నాభి గుర్తు మాత్రం శరీరంలో అలాగే మిగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే అది మనకు జీవితాంతం ఒక విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. నీ జీవితం ఎప్పుడో ఒక ఆధారంతోనే మొదలైంది అని అర్థం అనమాట ఇక్కడ. అలాగే ఈ నా అనే శక్తి కదలిక మొదలైన వెంటనే అది ఎక్కడో ఒక చోట స్థిరపడాలి. ఆ స్థిరపడే స్థానం ఏంటి అంటే అదే నాభి. అందుకే నా తర్వాత నాభ్యాల వాల అని వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ నాభ్యాల వాల అంటే కేవలం నాభి చుట్టూ ఉన్న శరీర భాగంగా కాకుండా ఇక్కడ నభమే ఆలవాలం అని చెప్పడం చాలా కీలకం అనమాట. ఎందుకంటే ఇక్కడ నభం అంటే ఆకాశం. ఇక్కడ ఆకాశం అంటే ఖాళీ అని కాదు, అది శబ్దానికి నిలయం. మనం వినే ప్రతి శబ్దం కూడా, మనం పలికే ప్రతి మాట కూడా, మనం జపించే ప్రతి మంత్రం కూడా అన్నీ ముందుగా ఆకాశంలోనే పుడతాయన్నమాట. అందుకే వేదాలు ఏం చెప్తాయంటే శబ్దానికి
మూలం ఆకాశం. అదే ఆకాశం, అదే నభం అమ్మవారికి నాభిగా భావించబడుతుందన్నమాట. అంటే సృష్టి మొత్తం వినిపించే ముందు, కంపించే ముందు మొదట ఆకాశంలో నాదంగా పుట్టింది అన్న భావన ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ నాదస్వరూపిణి అని కూడా అంటారనమాట. అంటే అమ్మవారు రూపం, రంగు, ఆకారంగా కాదనమాట, నాదమే అమ్మ యొక్క స్వరూపంగా చెప్పబడింది ఇక్కడ. చూడండి, మనం శబ్దం ఉచ్చరించక ముందు ఉన్న సూక్ష్మ స్థితి నాదం. ఓం అని మనం పలికే ముందు కూడా ఒక కంపనం ఉంటుంది. ఆ కంపనాన్నే ఇక్కడ నాదం అని అంటారనమాట. ఆ నాదమే సృష్టిగా, వాక్కుగా, మంత్రంగా మారుతుందనమాట. కాబట్టి అమ్మవారంటే ఇక్కడ శరీరంగా చూడకూడదు, శబ్దం పుట్టే మూలంగా చూడాలన్నమాట. మామూలుగా మనందరం నాభిని ఎలా చూస్తాం? శరీరంలో ఒక భాగంగా చూస్తాం. కానీ తత్వంలో ఇది ఎలా చెప్పబడుతుందంటే నాభి అనేది సృష్టి కేంద్రంగా చెప్పబడుతుంది అనమాట. దాన్నే ఇక్కడ గర్భంలో శిశువు పెరుగుతుంటే అన్ని నాభి నుంచే వస్తాయి అని అర్థం. అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా అన్ని నాదం నుంచే వస్తాయి అని చెప్పబడింది. నభమే ఆలవాలం అంటే ఈ సృష్టి అనే వృక్షానికి ఆకాశమే గుండ్రటి మూలస్థానం అని అర్థం. ఆ మూలస్థానం నుంచి నాదం పుట్టి శబ్దంగా మారి, అక్షరాలుగా మారి, మాటలుగా మారి, లోకాలుగా విస్తరించింది అని అర్థం అనమాట. అందుకే లలితా సహస్రనామం మొత్తం కూడా శబ్దంతోనే మొదలవుతుంది, శబ్దంతోనే నడుస్తుంది. ఎందుకంటే అమ్మవారిని చూడాలంటే కళ్ళతో కాదు, మంత్రంగా వినాలి. అమ్మవారిని అర్థం చేసుకోవాలంటే రూపంగా కాదు, నాదంగా పట్టుకోవాలి. ఈ నాభ్యాల వాల అనే ఒకే ఒక్క పదంలో ఇన్ని రహస్యాలు దాగి ఉండటం అంటే అమ్మవారి యొక్క నాభి ఆకాశంలాగా విస్తరించింది అన్నట్టుగానే అమ్మవారి యొక్క రూపం కూడా మంత్రంగా విస్తరించింది అని చెప్పారనమాట. ఇక్కడ ఆకాశమే అమ్మవారి నాభి అంటే ఆ ఆకాశంలోనే నాదం జన్మించింది, ఆ నాదమే సృష్టిగా మారుతుంది, ఆ సృష్టినే మనందరం కూడా జీవితం అని పిలుస్తున్నాం అనమాట. ఇంకా మనం రోజు మాట్లాడుకునే మాటలు, మనం చేసే జపం, మనం వినే శబ్దం ఇవన్నీ కూడా సాధారణమైనవి కాదు. ఎందుకంటే శబ్దానికి మూలం ఎవరిక్కడ? అమ్మవారు. నాదానికి మూలం అమ్మవారే. అందుకే తప్పు మాట మాట్లాడితే శక్తి పడిపోతుందన్నమాట. పవిత్ర శబ్దంతో పలికితే శక్తి మనలో పైకి లెగుస్తుంది. దీనినే ఇక్కడ నాదతత్వం అని చెప్తారనమాట. అందుకే ఈ నామం మనకి ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. అమ్మవారి ఇక్కడ నాదస్వరూపిణి అయితే మన మాటలే మన ప్రార్థనలు, మన శబ్దాలే మన పూజలు. మనం ఏ శబ్దాన్ని సృష్టిస్తున్నామో అదే మన జీవితాన్ని నిర్మిస్తుంది. నభమే ఆలవాలమైన అమ్మవారి సృష్టిలో శబ్దాన్ని పవిత్రంగా ఉంచితే జీవితం దైవంగా మారుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం నాభి అని ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు శరీర వివరణ లాగా ఉన్న ఇందులో తత్వం ఏంటి అంటే శబ్దం పుట్టిన రహస్యం అనమాట. అందుకే అమ్మవారిని నాద బ్రహ్మ అని అంటారనమాట. అది నాభ్యాలవాల అంటే. చూడండి, తర్వాత ఏమొచ్చింది? నాభ్యాలవాల రోమాలి. ఇక్కడ రోమాలి అనే పదం సాధారణంగా శరీరంపై ఉన్న రోమాలు అని అర్థం చేసుకునేలా కాదనమాట. అలా అర్థం చేసుకుంటే తత్వం చేజారిపోయినట్లే. లలితా సహస్రనామంలో రోమాలి అంటే ఆకాశానికి చిహ్నం. చూడండి, ఆకాశానికి రంగు లేదు, కానీ అన్ని రంగులకు ఆధారం ఎవరు అంటే ఆకాశమే. ఇంకా ఆకాశానికి ఆకారం లేదు, కానీ అన్ని ఆకారాలు దానిలోనే కనిపిస్తుంటాయి. ఆకాశానికి సరిహద్దులు కూడా లేవు, కానీ అన్నిటినీ వ్యాప్తి చేసేదేంటి అంటే ఆకాశమే. ఇదే రోమాలి యొక్క అసలు భావం అన్నమాట. అమ్మవారి శరీరంపై విస్తరించిన రోమాలిలా కనిపించేది నిజానికి ఆకాశతత్వం యొక్క వ్యాప్తి అన్నమాట. అంటే అమ్మవారి ఇక్కడ ఒక్క స్థలంలో మాత్రమే ఉన్న శక్తి కాదు, సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం అన్నమాట. ఇంకా ఈ రోమాలి అనే పదాన్ని ఆకాశ చిహ్నంగా ఎందుకు చెప్పారంటే, చూడండి, ఇక్కడ వేదాంతంలో, తంత్రంలో ఆకాశం అంటే ఒక్కటే ఆకాశం అని కాదు, మొత్తం 6 రకాల ఆకాశాలన్నమాట. ఏంటవి అంటే భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, మహాకాశం, పరమాకాశం, దహరాకాశం. ఇలా వివిధ స్థాయిలలో ఆకాశం చెప్పబడుతుందన్నమాట. మనం బయట చూస్తున్న ఆకాశం భూతాకాశం, మన మనసులో ఆలోచనలు తిరిగేది చిత్తాకాశం, జ్ఞానంలో వెలిగేది చిదాకాశం, అన్నింటినీ మించిన పరబ్రహ్మ స్థితిని పరమాకాశం. కానీ ఆ అన్నింటికీ మూలమైనది ఒకటే కేంద్రం, అదే ఇక్కడ దహరాకాశం. ఆ దహరాకాశమే ఈ రోమాలి తత్వంని సూచించబడుతుందన్నమాట. చూడండి, ఇక్కడ దహరాకాశం అంటే హృదయంలో ఉన్న సూక్ష్మమైన ఆకాశం. అది చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ
కానీ మొత్తం బ్రహ్మాండం అందులోనే ఇమిడి ఉంటుందన్నమాట. అందుకే లలితా సహస్రనామంలో వచ్చే ఈ దహరాకాశ రూపిణి అనే నామం ఇక్కడ పూర్తిగా అన్వయం అవుతుందన్నమాట. ఇంకా అమ్మవారిని ఇక్కడ దహరాక స్వరూపిణి అని కూడా అంటారు. అంటే అమ్మ బయట ఉన్న విశాల ఆకాశం మాత్రమే కాకుండా మన లోపల ఉన్న హృదయంలో ఉన్న సూక్ష్మ ఆకాశం కూడా అమ్మవారే. అందుకే మన హృదయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అందులో అనంతమైన శక్తి ఉంది. అదే రోమాలి. ఇక్కడ రోమాలి అంటే లతలాగా విస్తరించిన సూక్ష్మమైన రేఖలు అని కూడా భావిస్తారు. కానీ ఇక్కడ అవి లతలు నరాలుగా కాదు, శరీర రోమాలుగా కూడా కాదు, అవి శక్తి వ్యాప్తి రేఖలు అని అర్థం. ఆకాశం ఎలా అంతా వ్యాపించి ఉంటుందో అలాగే అమ్మవారి యొక్క శక్తి కూడా ప్రతి కణంలో వ్యాపించి ఉంటుంది. మన శరీరంలో ప్రతి కణం కూడా జీవించడానికి కారణం ఏంటి అంటే అమ్మవారు. ఆ శక్తి కనిపించదు కానీ పని చేస్తుంటుందన్నమాట. అదే ఆకాశ లక్షణం. కనిపించదు కానీ అన్నింటినీ మొయ్యగలదు. చూడండి, ఇక్కడ దాకా చెప్పింది వింటే నాభ్యాల వాలంలో చెప్పిన నభం శబ్దానికి నిలయమైతే రోమాలిలో చెప్పిన ఆకాశం శబ్దం వ్యాప్తి చెందే వేదిక. అంటే నాదం పుట్టేది నాభిలో అయితే ఆ నాదం విస్తరించేది రోమాలి ద్వారా అన్నమాట. అమ్మవారి శరీరం అంటేనే నాదం పుట్టే కేంద్రం మాత్రమే కాదు, ఆ నాదం అంతటా వ్యాపించే ఆకాశమే అమ్మవారు. అందుకే అమ్మవారిని ఇక్కడ నాదస్వరూపిణి అనే కాకుండా నాదవ్యాప్తక స్వరూపిణి అని కూడా అంటారనమాట. ఇంకా దహరాకాశ రూపిణి అనే నామం మనకి ఒక అంతర్ముఖ సందేశాన్ని ఏమిస్తుందంటే, చూడండి, బయట దేవుడిని వెతికితే దొరకరు, ఆకాశం బయట ఉందని అనుకుంటుంటాం. కానీ వాస్తవానికి ఆకాశం ఎక్కడుంది అంటే మన హృదయంలోనే ఉందన్నమాట. మన హృదయం ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుందో అదే దహరాకాశం. అక్కడే అమ్మవారు నివసిస్తారనమాట. అక్కడే నాదం మొదలయ్యి అక్కడే జపం ఫలిస్తూ ఉంటుంది. అందుకే నిజమైన సాధన బయటికి గట్టిగా చేసే శబ్దంలో కాకుండా లోపల నిశ్శబ్దంగా నివసించే నాదంలో ఉంటుంది అని అర్థం అనమాట. ఈ రోమాలి అనే పదాన్ని చూసుకున్నట్లయితే అమ్మవారు ఒక్క రూపంలో మాత్రమే పరిమితమయ్యే దేవత కాకుండా అమ్మవారి రూపమే ఆకాశం. అంటే వ్యాప్తి చెందటం అమ్మవారి యొక్క లక్షణం అనమాట. మనం అమ్మను ఒక్క చోట ఒక్క విగ్రహంలోనో లేదా ఒక చిత్రంలో మాత్రమే చూడాలనుకుంటే అది కేవలం మన పరిమితి మాత్రమే. కానీ ఈ నామంలో ఈ రోమాలి అనే పదం ఏం చెప్తుందంటే అమ్మవారు ప్రతి చోట ఉంటారు, ప్రతి శబ్దంలో ఉంటారు, ప్రతి శ్వాసలో ఉంటారనమాట. ఇది శరీర వర్ణనలా కాకుండా దేహంగా కాకుండా ఆకాశం శక్తి ఏకత్వంగా చెప్పబడిందనమాట. అది ఇక్కడ రోమాలి అంటే అర్థం. తరువాత ఏమొస్తుంది ఈ నామంలో? నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇక్కడ లతాఫలము అనే మాట వినగానే మనకు సాధారణంగా ఒక తీగ లేకపోతే పండు అనే భౌతిక భావన వస్తుంది. కానీ లలితా సహస్రనామంలో ముఖ్యంగా శ్రీ విద్యా పరంపరలో లతాఫలము అంటే భూమిపై కనిపించే తీగ అనో లేదా చెట్టుపై వేలాడే పండు అనో కాదు. ఇది సృష్టి మొదటి కాంతి పుంజం అనమాట. అంటే శూన్యంలో మొదటిగా జరిగిన సూక్ష్మ కంపనమే లత అంటే అర్థం. ఆ కంపనం నాదంగా మారిందనమాట. ఆ నాదమే బిందువుగా మారింది. చూడండి, ఇక్కడ ఆ బిందువు విస్తరించటం మొదలుపెట్టిన క్షణాన్నే లత అని అన్నారనమాట. అంటే ఏమీ లేని స్థితి నుండి ఏదో మొదలయ్యే మొదటి కదలికనే లత అని అన్నారనమాట. ఆ లతకు ఫలములేంటి ఇక్కడ అంటే ఈ సృష్టి అంతా కూడా ఫలాలేనమాట. ఏమున్నాయి ఈ సృష్టిలో? గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు, కాలం, స్థలం, జీవులు ఇవన్నీ కూడా ఒక్క లతకు పుట్టిన ఫలాలే. శ్రీ విద్యలో చెప్పే రహస్యం ఏంటంటే సృష్టి ఒక్కసారిగా పుట్టలేదు, అది క్రమంగా విస్తరించిందనమాట. ఆ విస్తరణనే లతలాగా పెరిగింది. లత ఎటువైపుకు పోతుందో ఎవరికీ తెలియదు, కానీ పెరుగుతూనే ఉంటుంది. అలాగే సృష్టి కూడా లక్ష్యం లేకుండా కాకుండా ఒక పరమ లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది. ఆ లక్ష్యం ఏంటి ఇక్కడ అంటే చూడండి, తిరిగి మళ్ళీ మూలానికే చేరటం అనమాట. చూడండి, ఇదే కుండలినిలో ఎలా చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ లతాఫలము అంటే బ్రహ్మ కశ్చము, సహస్రారము అనే మాట వస్తుందన్నమాట. బ్రహ్మ కశ్చము అంటే బ్రహ్మకు చెందిన ఆకాశం. అది బయట ఉన్న ఆకాశం కాదు, అది మన శరీరంలోనే ఉన్న అత్యున్నత స్థానం అనమాట. అదే సహస్రారం. సహస్రారం అంటే 1000 దళములు కలిగిన పద్మం అని అర్థం. అది కేవలం తల మీద ఉన్న చక్రం అని కాదు. దీనినే ఇక్కడ అవగాహన పరాకాష్ఠ అని చెప్తారు.
అంటే ఇక్కడ రూపం లేదు, రంగు లేదు, శబ్దం లేదు, కానీ అన్ని అక్కడి నుంచే పుట్టి మళ్ళీ అక్కడే చేరుతాయి అని అర్థం అనమాట. అందుకే ఈ లత అనేది కుండలిని శక్తిలో మూలాధారంలో నిద్రిస్తుంటుంది. స్వాదిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ ఈ 6 స్థాయిలను దాటి పైకి ప్రయాణిస్తుందన్నమాట. ఈ ప్రయాణం ఒక్కసారిగా జరగదు. ప్రతి చక్రంలో జీవి తన అజ్ఞానాన్ని వదులుకుంటూ కోరికలు, భయాలు, అహంకారం ఇవన్నీ కూడా ఒక్కొక్క దశలో కరిగిపోతాయన్నమాట. లత పైకి వెళ్తున్న కొద్దీ జీవి తేలికవుతుంటాడనమాట. ఈ లత చివరికి చేరే స్థానాన్నే సహస్రారం, దానినే ఇక్కడ ఫలం అంటున్నారనమాట. అందుకే లతా ఫలము అంటే లత ప్రయాణానికి పరిపక్వ స్థితి అని అర్థం. చూడండి, తీగ ఎంత ఎత్తుకు పెరిగినా చివరకు ఫలం పండాలి. అలాగే జీవి ఎంత సాధన చేసినా చివరకు సహస్రారంలోనే లయం అవ్వాలి. ఆ లయాన్నే ఇక్కడ నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే మరణం అని కాదు, మళ్ళీ నిర్వాణం అంటే బాధల ముగింపు అని అర్థం, ద్వంద్వాల అంతం అని అర్థం. అంటే నేను అనే భావం కరిగిపోవటం. శ్రీ విద్యలో దీనినే బ్రహ్మ కశ్చ ప్రవేశం అంటారు. అంటే జీవుడు తన పరిమితిని మించి బయటికి వచ్చి అనంతంలో లీనమైపోవటం అనమాట. ఇక్కడ భక్తుడు, దేవత, ఉపాసకుడు అనే భేదం ఉండదు. చూసేవాడు, చూసేది, చూడటం ఈ 3 ఒకటవుతాయన్నమాట. దీనినే ఇక్కడ నిర్వాణ పదం అని అంటారు. ఇది అందరికీ వెంటనే జరిగే విషయం కాదనమాట. అందుకే ఇక్కడ లతా ఫలము అని చెప్పారు. ఫలం రావాలంటే ఏం కావాలి? కాలం కావాలి, పోషణ కావాలి, సహనం కావాలి. అలాగే సహస్రార అనుభవం రావాలంటే గురుకృప కావాలి, సాధన కావాలి, అంతరశుద్ధి కావాలి. తొందరపడితే లత విరిగిపోతుంది, అహంకారం పెరిగితే శక్తి పడిపోతుంది. అందుకే శ్రీ విద్య ఎప్పుడూ కూడా నిదానంగా, నిశ్శబ్దంగా లోపల సాగమంటూ ఉంటుందన్నమాట. ఈ తత్వాన్నే మన జీవితం మీద పెట్టుకుంటే ఏం తెలుస్తుందంటే మనకి మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచమంతా కూడా తాత్కాలికం. ఇవన్నీ లతకు పుట్టిన ఫలాలు మాత్రమేనమాట. ఫలాల కోసం లతను మర్చిపోతే జీవితం గందరగోళం అవుతుంది. ఫలాలను ఆస్వాదిస్తూ కూడా లత మూలాన్ని గుర్తు పెట్టుకున్న వాడికే నిజమైన సాధనా మార్గం దొరుకుతుందనమాట. అందుకే లలితా సహస్రనామంలో లతా ఫలం అనే పదం వచ్చింది అంటే ఇది మనకు ఒక దిశను చూపిస్తుందనమాట. ఏం చెప్తుంది ఇది? భోగాన్ని వదిలేయమంటుందా అనేది కాదు, భోగాన్ని దాటి ఉన్న ఆనందాన్ని చూపిస్తుందనమాట. అది లత అంటే, ఫలము అంటే అర్థం. చూడండి, లత పైకి ఎగిరే కొద్దీ జీవిలో కాంతి పెరుగుతుంది. మొదట అది చాలా చిన్న వెలుగులాగానే ఉంటుంది, తరువాత శాశ్వత ప్రకాశంగా మారుతుందన్నమాట. చివరికి అది సూర్యుడులాగా మారిపోతుంది. దానినే ఇక్కడ సహస్రారం, బ్రహ్మకచ్చం, నిర్వాణ పదం అని అంటారనమాట. ఈ లతకి ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే చూడండి, ఇక్కడ గర్భంలో ఉన్న శిశువుకి నాభి నాడి నుంచే శక్తి అంతా ఎలా ప్రవహిస్తుందో అలాగే శిశువు బయటికి వచ్చిన తర్వాత ఆ క్షణమే నాభి నాడి కొయ్యబడుతుంది. అంటే అక్కడతో ఒక అధ్యాయం ముగిసింది అని అర్థం అనమాట. ఇప్పటి వరకు నేరుగా వచ్చిన శక్తి మార్గం ఇంకా ఉండదు, కానీ ఆ శిశువు జీవితం మాత్రం ఆగదు. ఎందుకంటే చూడండి, అక్కడ ప్రతి తల్లి కూడా తన శక్తిని రూపంగా తీసుకుంటుంటుంది. అంటే తల్లి రక్తాన్ని పాలుగా మార్చే దిశ అనమాట. శిశువు పాలని తాగటం మొదలు పెడతాడు. ఇక్కడ మొత్తంలో ఏం తెలిసింది? శక్తి ప్రవాహం ఎక్కడ ఆగలేదు, కానీ శక్తి రూపాన్ని మార్చుకుంది. ఆ రూపాన్నే ఇక్కడ లత అని అంటున్నారనమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే చూడండి, శక్తి ఒక్కసారిగా పాలుగా మారలేదు, అది నాభి దగ్గర నుండి పైకి కదిలిందనమాట. అంటే లోపల ఒక సన్నని మార్గాన్ని ఏర్పరచుకుంది. ఆ మార్గం బయటికి కనిపించదు, కానీ అదే శక్తిని పైకి తీసుకెళ్తుందనమాట. ఆ మార్గాన్నే శాస్త్రం ఇక్కడ లత అని అంటున్నారనమాట. లత అంటే బయటికి కనిపించే తీగ అని కాదు. ఉదాహరణకి ఒక కమలం పువ్వుని తీసుకోండి. పువ్వు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. నీరెక్కడ ఉంటుంది అంటే కింద ఉంటుంది. కానీ వీటిని కలిపేది లోపల ఒక సన్నని తంతువు. అలాగే శరీరంలో కూడా శక్తి ఎప్పుడూ కూడా కిందే ఉంటుంది, వ్యక్తీకరణ మాత్రమే పై భాగంలో ఉంటుంది. వాటిని కలిపే మార్గమే లత. యోగులు దీనినే సుషుమ్నా నాడి అని కూడా అంటారనమాట. చూడండి, ఆ లతలో ఒక శక్తి నిద్రిస్తూ ఉంటుంది. దానినే ఇక్కడ కుండలిని అంటారు. మొదట అది కదలదు, కేవలం ఉంటుందంతే. కానీ కాలం వచ్చినప్పుడు, సాధన వచ్చినప్పుడు, తల్లి కరుణ వచ్చినప్పుడు ఆ శక్తి మెల్లగా కదలటం మొదలు పెడుతుందన్నమాట. అది ఎలా మొదలు పెడుతుంది అంటే పరిగెత్తదు, దూకదు, కానీ తీగలాగా నెమ్మదిగా పైకెగుస్తుందన్నమాట. ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ భయం, కోరిక, అహంకారం అన్ని దాటుకుంటూ పైకి వెళ్తుందన్నమాట. ఆ ప్రయాణాన్నే ఇక్కడ లత అని అన్నారు. చూడండి, ఇప్పుడు ఆ ప్రయాణం పూర్తయ్యాక ఏమవుతుంది? ఆ శక్తి పరిపక్వం అవుతుందన్నమాట. అది కేవలం శక్తి కాదు, అది అవగాహనగా మారుతుంది. అంటే వెలుగుగా, శాంతిగా మారుతుందన్నమాట. ఆ వెలుగుగా, శాంతిగా మారేదాన్నే ఇక్కడ ఫలము అని అన్నారు. అందుకే శాస్త్రం లతా ఫలం అని చెప్పారనమాట. ఇక్కడ ముందుగా తీగ ఉంటుంది, తరువాతే పండు వస్తుంది. మార్గం లేకుండా ఫలితం రాదు, ప్రయాణం
లేకుండా పరిపక్వత రాదు, అలాగే లత లేకుండా ఫలము కూడా ఉండదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. చూడండి, ఆ శక్తి ఫలంగా మారినప్పుడు అది జీవిని మాత్రమే కాదు, ఈ లోకాన్ని మొత్తం పోషిస్తుందన్నమాట. తల్లి తన బిడ్డను పాలతో ఎలా అయితే పోషిస్తుందో అదే విధంగా జగన్మాత అయిన లలితామ్మ కూడా జీవుణ్ణి జ్ఞానంతో పోషిస్తుందన్నమాట. అందుకే ఈ నామంలో తర్వాత కుచద్వయి అని చెప్పారు. ఇది శరీర రూపంగా చూడకూడదు, పోషణ తత్వంగా చూడాలన్నమాట దీన్ని. తరువాత ఏం చెప్పారు ఈ నామంలో? నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇక్కడ కుచద్వయి అనే పదాన్ని శ్రీవిద్యలో కేవలం శరీర పరిమితిలో చూడటం చాలా పెద్ద తప్పనమాట. ఎందుకంటే అమ్మవారి కుచద్వయం అంటే 2 శరీర అవయవాలుగా కాకుండా 2 మహాశక్తి కేంద్రాలుగా ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ 2 కేంద్రాలు కూడా సృష్టిని నిలబెట్టే 2 మూల శక్తులకు సంకేతాలు. అవే సూర్యశక్తి మరియు చంద్రశక్తి. అందుకే శాస్త్రం కుచద్వయాన్ని కాది విద్య, హాది విద్యలుగా వివరించింది. ఈ 2 విద్యలు కూడా వేర్వేరు అక్షర పద్ధతులుగా కాకుండా ఇవి శక్తి ప్రవాహ దిశలుగా సూచించబడ్డాయన్నమాట. చూడండి, ఇక్కడ సూర్యుడు అంటే ఏంటి? ఉష్ణం, చైతన్యం, కర్మ, కార్యశక్తి. చంద్రుడు అంటే ఏంటి? శీతలత్వం, పోషణ, కరుణ అనే భావం. జీవితం నిలబడాలంటే ఇవి 2 అవసరమే. చూడండి, కేవలం సూర్యశక్తి మాత్రమే ఉంటే జీవి కాలిపోతాడనమాట. అలానే కేవలం చంద్రశక్తి మాత్రమే ఉంటే జీవితం నిర్జీవం అవుతుంది. అందుకే అమ్మవారి కుచద్వయాన్ని సూర్య చంద్రుల స్వరూపాలుగా చెప్పారనమాట. ఒక కుచం సూర్యతత్వానికి సంకేతం అయితే మరొక కుచం చంద్రతత్వానికి సంకేతం. ఈ 2 సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు నిలబడుతుంది. దీనినే యోగ పరంగా చూస్తే చూడండి, ఈ సూర్య చంద్రుల శక్తులే ఇక్కడ ఇడ, పింగళ నాడులన్నమాట. ఇడ వచ్చి చంద్రనాడి, పింగళ వచ్చి సూర్యనాడి. ఇవి 2 కూడా సుషుమ్నా నాడిని చుట్టిముట్టి ప్రవహిస్తాయన్నమాట. ఇక్కడ సుషుమ్నా నాడి అంటే లత. ఆ లత చివరి ఫలంగా నిలిచిన స్థానం ఏంటి అంటే కుచద్వయం. చూడండి, ఇక్కడ లత అంటే సుషుమ్నా నాడి. ఆ లత ఒక తీగలాగా వచ్చి ఆ తీగ చివర అంచులు 2గా విభజించబడితే ఒకదానికి వచ్చేసరికి సూర్య ఫలము, రెండో దానికి వచ్చేసరికి చంద్రఫలముగా ఉన్నాయన్నమాట. దీనినే ఇక్కడ ఎలా చెప్పారు? ఈ సూర్య చంద్రుల్నే ఇడా, పింగళ నాడులుగా పోల్చుకుంటే ఈ మధ్యలో ఉన్న లత సుషుమ్నా నాడి. అంటే నాభి నుండి పైకి వచ్చిన శక్తి సుషుమ్నాలో ప్రయాణించి చివరికి అది సూర్య చంద్రుల సమతుల్యంగా వ్యక్తమవుతుంది. అందుకే ఇక్కడ లతాఫల కుచద్వయి అని అన్నారనమాట. ఇక్కడ లతాఫలాలు కుచాలుగా వ్యక్తమయ్యాయి అని కాదు, లత ప్రయాణం ఫలితంగానే సూర్య చంద్రుల సమతుల్యం ఏర్పడింది అన్నదే అసలు అర్థం అనమాట. దీనినే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గర్భంలో ఉన్న శిశువుకి తల్లి శక్తి నాభి ద్వారా నేరుగా వస్తుంది. పుట్టిన తర్వాత ఆ నాభి సంబంధం అనేది తెగిపోతుంది. అప్పుడు శిశువు బతకాలంటే ఏం కావాలి? పాలు కావాలి. ఆ పాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే అమ్మవారి కుచద్వయం నుంచి. అంటే నాభి ద్వారా వచ్చిన జీవశక్తి పుట్టిన తర్వాత కుచద్వయంగా మారి పోషణ రూపంగా మారుతుంది. ఇదే సృష్టి నియమం అన్నమాట. అందుకే నాభి, లత, ఫల, కుచద్వయి అన్న క్రమంలో అసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ ఇచ్చారనమాట. ఇది శరీర వర్ణన కాదు, ఇది ప్రతి జీవి కూడా జీవించడానికి అవసరమైన శక్తి పరిణామ క్రమం అనమాట. అందుకే కుచద్వయాన్ని శాస్త్రం ఇక్కడ మూల బిందు స్థానంగా చెప్పబడింది. చూడండి, సృష్టి మొదలైనప్పుడే శక్తి బిందువుగా మారుతుంది. అదే సృష్టి లయమయ్యేటప్పుడు కూడా అదే బిందువులో లీనమవుతుంది. ఆ బిందువు ఇక్కడ ద్వంద్వ రూపంలో వ్యక్తమైతే అదే సూర్యచంద్రం. పురుషుడు ప్రకృతి, సూర్యుడు చంద్రుడు, జ్ఞానం కరుణ, తపన పోషణ, ఇవన్నీ కూడా ద్వంద్వమే. అదే కుచద్వయి. అందుకే కుచములు నామరూపాలకు చిహ్నాలన్నమాట. నామం లేకుండా రూపం లేదు, రూపం లేకుండా అనుభవం లేదు. ఆ రెండిటిని నిలబెట్టేదే అమ్మవారి యొక్క శక్తి. చూడండి, అందుకే ఈ కుచద్వయాలు 2 కూడా అనాహత చక్రానికి దగ్గరగా ఉండడానికి కారణమయ్యాయన్నమాట. అనాహత అంటే అహతం కానిది అని, అంటే తాకకుండా పుట్టే నాదం అని ఇక్కడ అర్థం. ఇక్కడే సూర్యచంద్రుల శక్తులు సమతుల్యంగా అవుతాయన్నమాట. అంటే ఇక్కడే ప్రేమ పుడుతుంది, ఇక్కడే కరుణ పుడుతుంది. అందుకే తల్లి తన కుచద్వయంతో శక్తిని శాంతపరుస్తుంటుందన్నమాట. అగ్ని లాంటి శక్తిని కూడా అమృతంగా మారుస్తుంది. అదే ఇక్కడ అమ్మవారి యొక్క గుణం అన్నమాట. కాబట్టి కుచద్వయం అంటే ఇక్కడ కామం అని అర్థం కాదు, ఆకర్షణ అని కూడా అర్థం కాదు. అది సూర్యచంద్రుల శక్తులని సమతుల్యం చేసే రూపం, జీవిని భౌతికంగా నిలబెట్టే శక్తి అన్నమాట. ఆధ్యాత్మికంగా అదే మనల్ని పైకి తీసుకెళ్లే శక్తి. ఈ రెండిటిని ఒకే చోట కలిపిన దివ్య కేంద్రమే కుచద్వయం. అందుకే ఈ నామం చివర పెట్టారనమాట. చూడండి, నాభి నుంచి శక్తి మొదలై లతగా పైకి వెళ్లి ఫలంగా పరిపక్వమై చివరికి సూర్యచంద్రుల రూపంలో ఈ జగత్తును పోషిస్తుంది.
అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇదంతా చూసినట్టయితే ఒక శరీరం గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ లోపల తత్వాన్ని చూసినట్లయితే సృష్టి ఎలా నిలబడుతుందో చెప్పే పెద్ద మహాతత్వం కలిగిన నామం అన్నమాట ఇది తల్లి ఎందుకు జగన్మాతగా అయిందో తెలిపే సత్యం కలిగిన నామం అన్నమాట. అది ఈ నామానికి అర్థం. ఈ నామంలో దాగి ఉన్న రహస్యాన్ని ఆదిశంకరాచార్యుల వారు కేవలం ఒక్క శ్లోకంతోనే ఆపలేదు. ఆ శక్తి ప్రయాణాన్ని సౌందర్యలహరిలో అనేక స్తోత్రాలలో ఎంతో లోతుగా, ఎంతో సున్నితంగా వర్ణించారనమాట. కానీ ఆ వివరణ అంతా కూడా ఈ ఒక్క వీడియోలో చెప్తే సరిపోయేది కాదు. ప్రతి శ్లోకం వెనుక ఒక యోగ రహస్యం, ప్రతి ఉపమానం వెనుక ఒక శక్తి సూత్రం ఉంటుందన్నమాట. అందుకే ఈ నామానికి సంబంధించి ఆదిశంకరాచార్యుల వారి దృష్టిని, ఆయన ఇచ్చిన ఉపమానాలను, ఆయన చెప్పిన యోగార్థాన్ని నేను రేపు ఇంకొక వీడియోలో చేసి పెడతానన్నమాట. ఎందుకంటే లలితా సహస్రనామాలు చెప్పేటప్పుడే సౌందర్య లహరిలో కూడా ఏం చెప్పారో తెలుసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. లలితా సహస్రనామాన్ని విడిగా, సౌందర్య లహరిని విడిగా చెప్తే వాటిల్లో లోతు పూర్తిగా అర్థం కాదనమాట. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి దృష్టిలో లలితా సహస్రనామం, సౌందర్య లహరి వేరు వేరు కాదనమాట. ఒకే అనుభవాన్ని రెండు భాషలలో చెప్పేవి. లలితా సహస్రనామంలోని అమ్మవారి తత్వాన్ని నామాల రూపంలో చెప్తే అదే తత్వాన్ని సౌందర్య లహరిలో శ్లోకాల రూపంలో అనుభూతిగా వర్ణించారనమాట. శంకర్లు వారు సౌందర్య లహరిలో చెప్పిన ఉపమానాలు కూడా కలిపి చూడాలన్నమాట. అప్పుడు మాత్రమే నాభి ఎందుకు పాదుగా చెప్పబడిందో, రోమావళిని ఎందుకు ధూమలతగా వర్ణించారో, కుచద్వయాన్ని ఎందుకు సూర్యచంద్రుల స్వరూపాలతో భావించారో స్పష్టంగా తెలుస్తుంది. లలితా సహస్రనామం శక్తి ప్రయాణాన్ని చెబితే సౌందర్య లహరి అదే ప్రయాణాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుందన్నమాట. కాబట్టి అది వేరు ఇది వేరు అనేది కాదు, రెండూ చెప్పేది ఒకటే విషయాన్ని. అందుకే దీని కంటిన్యూషన్ గా రేపు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారో సౌందర్య లహరిలో రేపు ఇంకో వీడియోలో చేసి చెప్తానన్నమాట. ఇప్పటికి ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. మీ అందరికీ కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.